ఒకసారి ఢిల్లీలో గాడిదలన్నీ ఆల్ ఇండియా లెవెల్ సమావేశం పెట్టుకున్నాయన్నమాట. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గాడిదలు ఆ సమావేశానికి వచ్చాయన్నమాట. అక్కడ ఆ సమావేశంలో గాడిదలన్నీ మనుషుల మీద తీవ్రమైన అసంతృప్తి వ్యక్తపరిచాయన్నమాట. అన్ని గాడిదలకి చాలా కోపంగా ఉంది మనుషుల మీద. ఆ గాడిదల నాయకుడు తీవ్ర స్వరంతో మనుషుల్ని నిందించాడనమాట. ఈ మనుషులకి మనం చాలా చీప్ గా కనిపిస్తున్నాం ఏంటి, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు మన పేరు పెట్టి తిట్టారే. గాడిదలు అంటే మనుషులకి అంతల్లో ఎక్కువ. భార్య కూడా అంతే, మొగుడిని అలానే తిరుగుతుంది అనమాట. ఆఫీస్ అయిపోయి 2-3 గంటలైంది, ఇంతసేపు గాడిదలు ఎక్కడ తిరిగారు అంటుంది అనమాట. ఇంకా తల్లి సరే కూతుర్ని, ఏమే గాడిదలో ఎదిగావు, తల్లికి వంటగదిలో సహాయం చేయాలని తెలీదా, రా ఊరికే ఎంతసేపు సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది అంటుంది అనమాట. సో గాడిదల నాయకుడికి చాలా కోపం వచ్చింది. మనుషుల కంటే మనం ఏమన్నా తక్కువ అనేసి గాడిదల నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు సభలో. ఏంటంటే, నేను దేవుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాను, దేవుడు ప్రత్యక్షం ఎలా చేసుకుంటాను, అప్పుడు వరం కోరతాను వీళ్ళ గురించి చెప్పి అని అన్నాడు అనమాట. అప్పుడు గాడిదల నాయకుడికి జై, గాడిద నాయకుడికి జై అని జైలు కొట్టారనమాట. ఈ గాడిదల నాయకుడు అడవిలోకి వెళ్ళి దేవుడి గురించి తీవ్రమైన తపస్సు చేశాడు అనమాట. ఒక 10 ఏళ్ళు తపస్సు చేస్తే అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి గాడిదల నాయకుడా ఏంటి నీకు సమస్య ఏంటి, ఏం కావాలి నీకు అని అడిగాడు. అప్పుడు గాడిదల నాయకుడు ఈ మనుషుల జులుం గురించి చెప్పాడనమాట. వాళ్ళు తమని ఎంత చీప్ గా చూస్తున్నారో చెప్పాడనమాట. చెప్పేసి మేమంతా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాం స్వామి అని అన్నాడు. దానికి మార్గం ఏదో నువ్వే చెప్పాలి అని కూడా అన్నాడు. అప్పుడు దేవుడేమో, మీరేం వరి కాకండి, మీరు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునే తీరాలి, వచ్చే జన్మలో మీకు మానవ జన్మని ప్రసాదిస్తున్నాను అని వరం ఇచ్చి మాయమైపోయాడు. సరే, ఆ మరు జన్మలో ఈ గాడిదలన్నీ మానవ జన్మ ఎత్తాయి. మరి ఈ గాడిదలన్నీ వాళ్ళ మీద ప్రతీకారం ఎలా తీర్చుకున్నాయి? ఫేస్బుక్ లో ఎవరైనా పోస్టింగ్స్ పెడితే వాటి కింద దరిద్రమైన కామెంట్స్ పెడుతూ వాళ్ళని బండబూతులు తిడుతూ ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. FB గాడిదలు.